పట్టిసీమలో మరో హైడ్రామాకు తెరలేచింది. పంపులు పని చేయకున్నా పైపు పనులు పూర్తి కాకున్నా ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇటు ఇబ్రహీంపట్నంలో అనుసంధానం పేరిట హంగామా చేస్తున్నారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, పనులు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవం చేయడానికి కారణాలేంటి? ఎందుకు సీఎం టూర్ మధ్యాహ్నానికి వాయిదా పడింది? ప్రస్తుతం పట్టిసీమలో పరిస్థితి చూస్తే కేవలం ఒక్క పైపు ద్వారా నీరు అందించే అనుసంధాన ప్రక్రియ వాళ్ళు జరగాల్సింది. అయితే అది కూడా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. సీఎం ప్రోగ్రామ్ లెక్క ప్రకారం 9:30కు ప్రారంభం కావాలి, 10:30కు పూర్తి కావాలి. అసలు ఆ పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే ఆ ఒక్క పైపుకు సంబంధించి 3 చోట్ల కట్టింగ్లు ఉన్నాయి. వాటిని అతికించాల్సి ఉంటుంది. తర్వాత దానికి మోటార్ బిగించి నీటి సరఫరా చేయాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ జరగడానికి కనీసం 1.5 రోజైనా 2 రోజులైనా ఆగమేఘాల మీద మొత్తం పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్ సిబ్బంది పనిచేస్తేనే 2 రోజులు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం సీఎం ప్రజల వల్ల మొత్తం ఏదో రకంగా పూర్తి చేసి ఆగమేఘాలపై నీళ్లు ఇచ్చేస్తున్నాం అన్న ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప వాస్తవంగా అయితే పట్టిసీమలో పరిస్థితి ప్రస్తుతం ఏమాత్రం పూర్తి కాలేదు. పైపు లైన్లు పూర్తి కాలేదు. ఎందుకంటే 12 లైన్లు పూర్తయి దాని ద్వారా నీళ్లు అందించాల్సి ఉంది. 24 పైపులు, అదేవిధంగా 24 మోటార్లు బిగించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఒక్క మోటార్ కూడా బిగించే ప్రక్రియ పూర్తి కాలేదు. ఆ పైపు కూడా దేని ద్వారా నీళ్లు వెళ్తున్నాయో ఆ పైపు కూడా ఇప్పటి వరకు అనుసంధానమే పూర్తి కాలేదు. అయినా సరే ఏదో పూర్తి చేసేస్తున్నాం అన్న భావన ప్రజల్లో కల్పించడానికి ఈ రోజే ప్రారంభోత్సవం చేసి ఈ అనుసంధాన ప్రక్రియ పూర్తి అయిపోయింది, ఒకవైపు తాడిపూడి ద్వారా నీరు వచ్చింది అన్న విషయం ప్రపంచానికి చూపించడానికి తప్ప వాస్తవంగా ఇక్కడ పనులు పూర్తి కాలేదు. ఒకవేళ ఆగమేఘాలపై చేసినా సరే గతంలో కూడా పుష్కర ప్రాజెక్టు విషయంలో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. ఆగమేఘాల మీద పనులు పూర్తి చేశామని ఆ పైప్ లైన్లు సక్రమంగా బిగించకపోవడంతో అప్పుడు కూడా నీటి సక్రమంగా జరగలేదు. ప్రస్తుతం ఇదే హరీష్, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం.